హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎప్పటి నుంచో అనుకున్న పని అండి ఇది. అసలు ఎప్పుడో షిఫ్ట్ అయిపోవాల్సింది. ఇంకా నాకు టైం లేక ఖాళీ లేక ఇంత లేట్ అయిందనమాట. ఇప్పటికైతే షిఫ్టింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ అంత ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫేస్ చేసామండి. మాటలు పడ్డాము, వినలేనివన్నీ విన్నాము. అసలు పడరాని మాటలన్నీ పడ్డామండి. కానీ ఎప్పటికప్పుడే వెళ్ళిపోవడానికి చిన్న మాట కాదు కదండి. ఇగోండి చూడండి, షిఫ్టింగ్ పెట్టుకుంటే సగం సామాన్ బయట పెట్టాక కూడా ఎంత ఇరుగ్గా ఉంది. మనం సామాన్ ఎక్కడెక్కడో పెట్టేస్తామండి ఇల్లు దిగిన వెంటనే. అవన్నీ తీసి బయటకి వచ్చేసరికి ఎంత సామాన్ ఉంటుందో తెలుసా. షిఫ్ట్ అయిపోవడం అంటే మాటలు కాదండి. అది మనకి షిఫ్ట్ అయిన ముందు నుంచి మళ్ళీ సర్దుకునే వరకు కూడా పెద్ద పని. ఒక 1.5 month 2 months పని ఉంటుంది. ఇది మా కొత్త ఫ్లాట్ అండి. అయితే కిచెన్ దగ్గర బెడ్రూమ్కి అన్నది చక్కగా వాళ్ళు పెట్టారు. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్సాలు అయితే మాత్రం చాలా బాగా ప్యాక్ చేశారండి. ప్యాక్ చేసి ముందు మేము ఒకసారి మొన్న పాతింట్లోని మేము షిఫ్ట్ అయ్యాం కదా, అక్కడైతే మాత్రం చాలా సామాన్ పోగొట్టారు అక్కడికి వచ్చినప్పుడు. కానీ అక్కడి నుంచి మేము ఈ కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం మంచి ప్యాకర్స్ అండ్ మూవర్సాలు అండి. వాళ్ళు మొత్తం ప్రతి ఐటెం కూడా చాలా నీట్గా బబుల్ ర్యాప్తోని ప్యాక్ చేశారు. చేసి మనకి ఒక్క ఐటెం కూడా డ్యామేజ్ రాలేదండి. అంత నీట్గా ప్యాక్ చేశారనమాట. నిజంగా వీల్ నెంబర్ ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా సరే చేయొచ్చండి. అంత బాగా నీట్గా ప్యాక్ చేశారు. ప్రతి ఐటెం కూడా చాలా సేఫ్టీగా తీసుకొచ్చి పెట్టారండి. మాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ ప్యాకింగ్ కానీ వాళ్ళకి అంటే మొత్తం మంది లారీలో అంతా సర్దాక కూడా మళ్ళీ ఎక్కడైనా వర్షం పడుతుందేమో అని చెప్పేసి మొత్తం అంతా కూడా శుభ్రంగా చుట్టూ కట్టేశారనమాట. చాలా కేర్గా ప్యాక్ చేసి తీసుకొచ్చి మా ఇంటికి సామాన్ చాలా నీట్గా దించేశారు. తర్వాత మనం ఎలాగా సర్దుకోవాలి తప్పదండి. ఇక్కడ ఏమైందంటే మాకు చిన్న జరిగిందండి. మేము అసలు చెప్పాలంటే ఈ హౌస్ కాదు, వేరే హౌస్కి అయితే పాలు పొంగించేసాం ముందు. ఇండివిజువల్ హౌస్ అనమాట. ముందంతా ఫ్లాట్లో మేము గ్రూప్ హౌస్లో ఉండేవాళ్ళం. గొడవ అదంతా విన్నే చిరాకు వచ్చి ఇండివిజువల్ హౌస్కి వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఒక డాగ్ని పెంచుకోవచ్చు. ముందు మాకు డాగ్ ఉండేదంటే అది చచ్చిపోయింది. మేము పాతింట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ పాతింట్లో ఉన్నాం కదా, అక్కడ చనిపోయింది. కొంచెం బాధ అనిపించింది. అయితే కొత్త ఇంట్లోకి వచ్చాక డాగ్ని తీసుకోవచ్చని ఇండివిజువల్ హౌసే చూసుకున్నాము. ఇప్పుడైతే కొత్త ఫ్లాట్లోని డాగ్స్ అలౌ చేయరు కదా అనేసి, అందులోని ఈ ముందున్న దాన్ని బట్టి చికాకు వచ్చిందనమాట. కానీ ఏమైందంటే పాలు పొంగించా, అడ్వాన్స్ ఇచ్చా, అన్నీ అయిపోయాయండి. అయిపోయాక లాస్ట్ మినిట్లోని ఒక ఈవినింగ్ టైంలోని వెళ్ళి చూసేసరికి లోన్లీగా ఉంది అదంతా. కొంచెం హౌస్ అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది అనమాట హౌస్, ఇండివిజువల్ హౌసు. కానీ ఆ లోన్లీగా ఉండడం వల్ల కొంచెం భయపడి గబుక్కునే షాప్ నుంచి రావడం వెళ్ళడం ఇది అంతా అవుతుంటుంది కదా, ఎలా ఉంటుందో అని చెప్పేసి భయపడి ఇంకా దిగలేదనమాట. వెంటనే దాని నుంచి దీన్ని షిఫ్ట్ అవ్వడానికి ఒక్క రోజు అండి మాకు హౌస్ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ వల్ల ఈ ఇంట్లో దిగాము. ఇది దేవుడి డెసిషన్ అండి, మాది కాదు. చూడండి, ఈ పూజ గది అంతా మరకలుగా ఉంది. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి చేయాలంటే టైం ఉండదు. అందుకే ఆ గట్టు అలా క్లీన్ చేసి ముగ్గు వేసేసి ఇంకా పాలు పొంగించేసుకుంటున్నానండి. మేము ఏదైతే లారీ ఇక్కడికి వచ్చి దింపారో సామాన్, అదే రోజు పాలు పొంగించానండి. నాకైతే సరిగ్గా దేవుడి ఫోటో కూడా లేదు. అలాగే అవన్నీ తెచ్చుకోవడం కూడా హడావుడిగా తెచ్చుకున్నాను. 12 లోపే పొంగించాలి. ఇంకా మేము దిగి గబగబా స్నానం చేసి స్టవ్ ముందు పెట్టుకొని తులసమ్మని తీసుకొని ఇంట్లోకి వచ్చేసానండి. ఎందుకంటే దేవుడి ఫోటోలు కూడా అన్నీ ప్యాక్ చేసాము. ఒక లక్ష్మీదేవి తల్లి ఫోటో పాతింటి ముందు ఇండివిజువల్ హౌస్లో పొంగించి అక్కడ కొన్నాం కదా, ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ అలా గట్టు క్లీన్ చేసి ముగ్గు వేసి అమ్మవారిని పెట్టేసుకొని ఇంకా గబగబా ఇగోండి రెడీమేడ్ నెయ్యి దీపాలండి. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. ఇంకా అవన్నీ తీయాలి.
ఈ దీపాలే అప్పటికప్పుడు కొనుక్కొచ్చి పాలు పొంగించేసుకొని దీపాలు అయితే వెలిగించుకోవాలనేసి రెడీ చేసుకుంటున్నానండి. అంత హడావుడిగా అక్కడ చూస్తే టైం అయిపోతుంది. ఇంట్లో చూస్తే మొత్తం హౌస్ అదే ప్యాకెట్స్ మోసాలు వచ్చి అన్నీ దింపుతున్నారు. ఆ పక్క పాలు పొంగిస్తున్నాను. అంత హడావుడిగా మా ఇంట్లో పాలు పొంగించుకున్నాను అనమాట. కానీ ఏ మాట కామాటేనండి, ఈ ఇంట్లోకి వచ్చాక అంతా పాజిటివ్గా ఉంది. ఫుల్ వెంటిలేషన్ అండి. చాలా హ్యాపీగా ఉండి నిద్ర కూడా హ్యాపీగా టెన్షన్ లేకుండా నిద్ర పడుతుందన్నమాట. అక్కడ ఏంటంటే చుట్టుప్రక్కల ఉన్న బట్టి ఒకటే న్యూసెన్స్ ఉండేదండి. చెప్పాలంటే బాబోయ్ అనిపించేది. ఇప్పుడైతే కొంచెం బాగుంది. ఇక్కడ నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయండి ఇంట్లోవి. తర్వాత డీప్ క్లీన్ నోట్ చేశానండి. అది నాకు సంక్రాంతి డీప్ క్లీనింగ్ కింద కూడా అయిపోతుంది అనేసి మొత్తం కిచెన్, పూజ గది ఇవన్నీ డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. అవన్నీ మీకు వీడియో నేను తప్పకుండా సెండ్ చేస్తానండి. అలానే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత నేను ఇప్పుడు ఈ షిఫ్ట్ అయ్యాను కదండి, 1 మంత్ 1.5 మంత్ వరకు 2 మంత్స్ వరకు ఇలాగే అన్నీ సర్దుకోవడం ఇదే ఉంటుంది. అందుకని నేను లైవ్లోకి రాలేకపోతున్నానండి. నేను లైవ్కి వచ్చి మీతో అందరితోని మాట్లాడాలని ఉంది నాకు. కానీ నేను ఏ రోజు లైవ్కి వస్తానో ఆ రోజు మార్నింగ్ ఒక షార్ట్ వీడియో పెడతానండి. టైం అది చెప్తాను. తప్పకుండా నా ఛానల్లో ఫాలో అయిన వాళ్ళందరూ మాత్రం తప్పకుండా లైవ్కి వచ్చి నాతో మాట్లాడి ఒక ఫ్రెండ్లీ అంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉందని ఒక ఫీలింగ్ అయితే మాత్రం నాకు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల రావాలి అనుకుంటున్నాను. అందుకే నేను ఇలాగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైవ్కి వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.